గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. నీట్ పేపర్ లీక్ ఇష్యూపై మొదలైన ఈ ఉద్యమం చూస్తుండగానే దేశమంతా వ్యాప్తించింది. మొదట్లో చాలామంది దీన్ని ఒక చిన్న ప్రొటెస్ట్ మాత్రమే అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ యువత, సెలబ్రిటీలు, అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ ప్రొటెస్ట్‌కు మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సోనం వాంగ్‌చుక్ కూడా 26 రోజుల నిరాహార దీక్ష చేసి ఈ ఉద్యమానికి ఎంతో తోడుగా నిలిచాడు. అయితే ఇంత జరిగినా కూడా మొదట్లో ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. స్టూడెంట్స్ అందరూ పార్లమెంట్ మార్చ్‌లో పార్లమెంట్ ముట్టడికి వెళ్ళినప్పుడు పోలీసులు వాళ్ళపై టియర్ గ్యాస్ వాడడం, అలాగే ఢిల్లీలో చాలా ఏరియాల్లో ఇంటర్నెట్ కూడా బ్లాక్ చేశారు. అయినా కూడా సీజేపీ ఎక్కడా తగ్గకుండా వాళ్ళ డిమాండ్స్ నెరవేరాలని చాలా గట్టిగా పట్టుబట్టి ఉంది. సీజేపీ లీడర్స్ ప్రభుత్వం ముందు ఒక 4 డిమాండ్‌లు పెట్టారు. అందులో మొదటిది, ఈ నీట్ పేపర్ లీక్ ఇష్యూకి బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని. రెండవది, ఈ నీట్ పేపర్ లీక్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చినందుకు కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అలా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇవ్వాలి. ఇక మూడవది, ఈ నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు. నాలుగవది, పోలీసుల చర్యలపై క్షమాపణలు చెప్పి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి. కానీ ప్రభుత్వం మొదట ఈ 4 డిమాండ్‌లో ఒక్క డిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. కానీ పరిస్థితి రోజురోజుకి అతి తీవ్రంగా మారిపోయింది. దీనికి తోడు ప్రతిపక్షాలు కూడా ఈ ప్రొటెస్ట్‌కి మద్దతు ఇవ్వడం స్టార్ట్ చేశాయి. దీంతో గవర్నమెంట్ చేసేదేం లేక ఈ స్టూడెంట్స్ డిమాండ్‌కి దిగివచ్చి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేపించింది. రాజీనామా చేపించడమే కాకుండా ఆ రాజీనామాను యాక్సెప్ట్ కూడా చేసింది. మిగిలిన స్టూడెంట్స్ డిమాండ్‌ని కూడా పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. సో, గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్‌తో సీజేపీ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ప్రొటెస్ట్‌ని ఆపేసింది. ఒక్కసారిగా జంతర్ మంతర్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. అందరూ అక్కడ స్వీట్స్ పంచుకోవడం, జాతీయ గీతాన్ని పాడడం చేశారు.